మీరు చాట్‌జీపీటీని ఇంకా గూగుల్ సెర్చ్‌లో యూజ్ చేస్తున్నారా? అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది 2023 యూసేజ్. సింపుల్ క్వెషన్స్ అడిగి ఈమెయిల్ రిఫ్రెష్ చేయమండం ఇదంతా ఓల్డ్. ఇప్పుడు సేమ్ ఫ్రీ చాట్‌జీపీటీతో పీపుల్ సైడ్ ఇన్‌కమ్ క్రియేట్ చేస్తున్నారు. వర్క్ ఆటోమేట్ చేస్తున్నారు. ఈవెన్ జాబ్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలామందికి దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలీదు. హాయ్! దిస్ ఇస్ సీఏ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిన్ టాక్స్ బై కళ్యాణ్ తెలుగు. ఫైనాన్స్ ఏఐని రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేయాలో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ప్రాక్టికల్ కంటెంట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను థియరీ కాదు, యాక్చువల్గా వర్క్ అయ్యే మెథడ్స్ని చూపిస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎంతమంది ఏఐని యూజ్ చేయడానికి పే చేస్తున్నారో తెలుసా? ఎస్, 3-5%. అంటే చాలామంది ఇంకా ఫ్రీ అకౌంట్స్ని యూజ్ చేస్తున్నారు, కానీ ఆన్లైన్లో ఉండే అన్ని కోర్సులు పెయిడ్ వెర్షన్ ట్యూటోరియల్సే ఉన్నాయి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ట్రూత్ ఏంటంటే చాట్‌జీపీటీని పవర్ఫుల్గా యూజ్ చేయాలంటే ఎటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, కొంచెం పేషెన్స్ ఉంటే చాలు. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తానంటే ఫ్రీ వెర్షన్ని ఫుల్ కెపాసిటీలో ఎలా యూజ్ చేయాలో క్లారిటీగా చూపిస్తాను. బిగినర్ ఫ్రెండ్లీ, ప్రాక్టికల్ అండ్ ఇది మీ అందరి అకౌంట్లో వర్క్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఫస్ట్ చాట్‌జీపీటీ ఫ్రీ వెర్షన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూస్తాం. పవర్ఫుల్ ప్రాంప్ట్స్తో బెస్ట్ అవుట్పుట్స్ ఎలా రావాలో చూస్తాం. తర్వాత గ్రూప్ చాట్, ప్రైవేట్ చాట్, వాయిస్ మోడ్, డీప్ రీసెర్చ్ ఇలా అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేస్తాం. అలాగే మధ్యలో మీకు బోనస్ టిప్స్ ఉంటాయి, మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అయితే ఇంకెందుకు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్స్ మీ సైన్ అప్ అయిన తర్వాత దిస్ ఇస్ హౌ చాట్‌జీపీటీ వెబ్ ఇంటర్ఫేస్ లుక్స్ లైక్స్. టాప్ లెఫ్ట్లో స్లైడ్ బార్ ఉంటుంది, దాన్ని మీరు హైడ్ చేసి అన్హైడ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ న్యూ చార్ట్, సెర్చ్ చార్ట్స్, మీరు ఏదైనా చార్ట్ సెట్ చేయాలంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్, యాప్స్, డీప్ రీసెర్చ్, కోడెక్స్, ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఫీచర్స్ మనం అన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్సెప్ట్ కోడెక్స్. కోడెక్స్ అనేది పెయిడ్ వన్. అగైన్ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అంతేగాక టాప్ రైట్లో టెంపరరీ చాట్, గ్రూప్ చాట్ అని కూడా ఉంటుంది, వాటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ తర్వాత ఈ మిడిల్‌లో ఉండేదే మనం మెయిన్‌గా వాడేది. ఇక్కడే మనకు మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అలాగే చాట్‌జీపీటీ ప్లస్ చాట్‌జీపీటీ ఇవి మోడల్స్. మనం మోడల్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ మనం ఫ్రీ వెర్షన్‌లో ఉన్నాం కాబట్టి మనం ఓన్లీ ఫ్రీ వెర్షన్ నార్మల్ చాట్‌జీపీటీని వాడొచ్చు. చాట్‌జీపీటీ ప్లస్‌ని వాడలేం. సో వితౌట్ వెయిటింగ్ లెట్స్ స్టార్ట్ విత్ ప్రాంప్టింగ్. ప్రాంప్ట్ ఎప్పుడైనా ఎలా ఇవ్వాలంటే ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. RTCROS. ఈ స్ట్రక్చర్‌లో ప్రాంప్ట్ ఇస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆర్ అంటే రోల్, టీ అంటే టాస్క్ అండ్ సి అంటే కాంటెక్స్ట్ అండ్ ఆర్ అంటే రీజనింగ్. ఇది ఆప్షనల్ వన్ అగైన్. ఓ అంటే అవుట్పుట్, ఎస్ అంటే స్టాపింగ్ పాయింట్. నేను ఒక శాంపిల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసి దీన్ని ఇలా పేస్ట్ చేస్తున్నా. సో రోల్ అంటే ఒక రోల్‌ని మనం చాట్‌జీపీటీకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ రోల్ ఇచ్చాను ఇందులో. సో మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్, మీరు లైక్ క్లయింట్స్‌కి 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 25 ఇయర్స్‌గా మీరు డెసిషన్ ప్రాపర్‌గా తీసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. టాస్క్ అంటే మీరు బడ్జెట్ చేయాలి, నా సాలరీని బడ్జెట్ చేయాలి. కాంటెక్స్ట్ ఇస్తున్నా, నేను ₹40,000 సాలరీని ఫ్యామిలీతో ఉంటున్నా, బెంగుళూరులో ఉంటున్నా, నాది ఐఎమ్ నెక్స్ట్ అగైన్ బడ్జెటింగ్ చేయాలి. రీజనింగ్, గివ్ మీ మోర్ ప్రాక్టికల్ అండ్ ఎగ్జిక్యూషన్ బడ్జెట్ ఇవ్వాలి. నేను నార్మల్‌గా ఎందుకు పనికిరాని బడ్జెట్ అవసరం లేదని చెప్తున్నా. అవుట్పుట్, గివ్ మీ అవుట్పుట్ ఇన్ టేబుల్ ఫార్మాట్ అండ్ స్టాపింగ్ పాయింట్ లైక్ ఐ గేవ్ ఎ స్టాపింగ్ పాయింట్ లైక్ ఇన్వెస్ట్‌మెంట్ అవేమి నాకు అవసరం లేదు. ఫస్ట్ నాకు బడ్జెట్ ఒకటి చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత చూడండి అవుట్పుట్. ఇది హౌస్ రెంట్‌కి 12,000, గ్రోసరీకి 6,000, యుటిలిటీస్‌కి 2,000, ఇంటర్నెట్‌కి, మొబైల్‌కి 1,000 ఇలా మొత్తం ప్రతి రూపాయికి ఒక జాబ్‌ని అసైన్ చేసింది. సో అయితే ఇప్పుడు మీకు ఒకటి అనిపించొచ్చు, నా రెంట్ ఇంత కాదు కదా, ఎక్స్ట్రా ఉంది కదా. సో మీరు కాంటెక్స్ట్‌లో దాన్ని స్పెసిఫై చేయొచ్చు, లేదా మళ్ళీ ఫాలో అప్ క్వెషన్ అడగొచ్చు. సో ఇప్పుడు నేను ఫాలో అప్ క్వెషన్ అడుగుతా. నా రెంట్ 12,000 కాదు 18,000, అలాగే నేను గ్రోసరీస్‌కి 6,000 స్పెండ్ చేయను, 10,000 స్పెండ్ చేస్తాను. సో నాకు రివైజ్డ్ బడ్జెట్ కావాలి. సో లెట్ మీ ఆస్క్ దట్ క్వెషన్. ఓకే. సో నేను బడ్జెట్ రివైజ్ చేయమని అడిగేసా. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ బడ్జెట్ రివైజ్ అయిపోయి, ఇంకా మీరు ఖర్చులు ఎక్కడెక్కడ కట్ చేయాలో, ఏంటి ఉండాలో జస్టిఫికేషన్‌తో పాటు ఇస్తుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నీట్‌గా
మొత్తం అన్ని స్క్రీన్ మీద జస్టిఫికేషన్‌తో ఇచ్చింది. సో, ఓకే. మీరిది మీ పర్సనల్ డీటెయిల్ మీరెవరికీ చెప్పాలనుకోవట్లేదు. ఈవెన్ చాట్‌జీపీటీ కూడా సేవ్ చేయకూడదు అనకంటే ఇంకో ఫీచర్ ఉంది. అదే టెంపరరీ చాట్. ఇది క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో విండో లాంటిది. సో, మీరు ఏం చాట్ చేసినా, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది సేవ్ అవ్వదు. దానికోసం మనం టాప్ రైట్‌లో టెంపరరీ చాట్ మీద క్లిక్ చేస్తే, ఇలా ఇన్‌కాగ్నిటో మోడ్‌లోనే ఓపెన్ అవుతుంది. ఇది క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ లానే ఉంటుంది టెంపరరీ చాట్. సో, టెంపరరీ చాట్ అంటేనే మీరు చూడొచ్చు. ఇది ఓన్లీ టెంపరరీ బేసిస్ మీద వాడుకోవడానికి. సో, మీరు ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే టెంపరరీ చాట్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ గ్రూప్ చాట్. టాప్ రైట్‌లో గ్రూప్ చాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకొక ఇన్వైట్ లింక్ వస్తుంది. దాన్ని కాపీ చేసి పెట్టుకోండి. ఒకవేళ కాపీ చేయకపోయినా నెక్స్ట్ మళ్ళీ కాపీ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, దాన్ని కాపీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం గ్రూప్ నేమ్ మారుద్దాం. గోవా ప్లాన్. నేను ఒక గ్రూప్‌తో గోవా ఎళ్దాం అనుకుంటున్నా. సో, గోవా ప్లాన్ చేశా. వాళ్ళ దగ్గర చాట్‌జీపీటీ అకౌంట్ ఉంది. నా దగ్గర చాట్‌జీపీటీ అకౌంట్ ఉంది. ఈ లింక్‌ని నేను వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. నేనిక్కడ ఏం సెట్ చేశానో అక్కడ వాళ్ళు చూడొచ్చు. వాళ్ళు అక్కడ ఏం సెట్ చేస్తారో నేను చూడొచ్చు. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాం. గోవా ప్లాన్‌ని వేయమందాం దీన్ని. నేను 4 రోజులు గోవాకెళ్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు గో 4 డేస్ అండ్ 4 డేస్ టు గోవా అండ్ నీడ్ బెస్ట్ ప్లాన్ ఫ్రమ్ యూ. చూస్తే ఒక ప్లాన్ వచ్చింది. సో, లెట్స్ సీ అదర్ అకౌంట్స్‌లో ఎలా కనిపిస్తుంది. నేను ఇది వేరే విండోలో ఓపెన్ చేస్తున్నా. ఒక విండో ఓపెన్ అయింది. ఇది గోవా సబ్స్క్రిప్షన్ ఉంది నాకు ఈ అకౌంట్‌లో. బట్ స్టిల్ ఐ విల్ షో యూ లైక్ గ్రూప్ చాట్‌లో జాయిన్ అవుతున్నా. జాయిన్ అయ్యా. గోవా ప్లాన్‌లో జాయిన్ అయితే నేను ఇంతకుముందు సెట్ చేసినవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, వేరే వాళ్ళు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక గ్రూప్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒకరు ప్లానింగ్‌కి, ఒకరు హోటల్స్ డిసైడింగ్‌కి అండ్ ఆల్. సో, ఈ పర్సన్ హోటల్సే డిసైడ్ చేయాలనుకున్నారని. సో, బట్ హి వాంట్స్ టు యూజ్ చాట్‌జిపిటి. ఇన్ గ్రూప్ ప్లాన్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, ఏంటంటే మొత్తం అందరికి క్లియర్‌గా ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు? ఏ టైంలో అసలు ఏది ఫైనలైజ్ అవుతుంది? అసలు ఏమవుతుందనేది ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇదే బోనస్ నంబర్ 1. అండ్ నెక్స్ట్ వన్ సెట్ చార్ట్స్. చాట్‌జిపిటి మీరు ఎక్కువగా వాడితే సెట్ చార్ట్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్. ఇమేజెస్‌ని చూస్తే మీరు ఇమేజెస్‌ని టాప్ లెఫ్ట్‌లో ఇమేజెస్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఆప్షన్ ఉంది. ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు పోస్టర్స్, వాట్సాప్ స్టేటస్ ఎనీథింగ్ మీ బిజినెస్ కావాల్సింది ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఇమేజ్ రూపంలో. నేనొక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. క్రియేట్ ఎన్ ఇమేజ్ విచ్ షోస్ ద చెక్‌లిస్ట్ ఫర్ మార్చ్ 31 ఫ్రమ్ ఇన్‌కమ్ టాక్స్ పర్స్పెక్టివ్ ఫర్ ఇండివిడ్యువల్స్. మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్. సో, ఇది పోస్టర్‌ని క్రియేట్ చేస్తది. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టాలనుకున్నా అది క్రియేట్ చేస్తుంది. సో, చాట్‌జిపిటిలో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇంకో వేరే చార్ట్‌ని కూడా మనం ఓపెన్ చేయొచ్చు. ఇంకో యాక్షన్ పెర్ఫార్మ్ అవుతున్నప్పుడు వేరే యాక్షన్ కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, నౌ లెట్స్ ఎక్స్‌ప్లోర్ డీప్ రీసెర్చ్. డీప్ రీసెర్చ్ ఏంటంటే బేసిక్‌గా మీకు ఏదైనా ఒక టాపిక్ పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డీప్ రీసెర్చ్ యూజ్ చేస్తే మీకు ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఇది డీప్ రీసెర్చ్ చేస్తుంది. మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడే నేను డీప్ రీసెర్చ్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. సో, డీప్ రీసెర్చ్‌లో లెట్స్ టేక్ నాకు ఇరాన్ గురించి తెలియాలనుకుంటున్నా. సో, ఐ వాంట్ టు నో అబౌట్ ఇరాన్. సో, ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చా. ఇరాన్ గురించి చెప్పమని. అయితే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే యాప్స్‌ని మీరు కనెక్ట్ చేయొచ్చు. ఒక వేరే యాప్స్‌ని స్లాక్ ఇలా ఏదైనా సరే మీరు ఒక యాప్‌ని కనెక్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్ వెబ్‌సైట్‌ని కూడా మీరు చెప్పొచ్చు. ఏ వెబ్‌సైట్‌ని కనెక్ట్ చేయాలి? ఏ వెబ్‌సైట్ నుంచి సోర్స్ తీసుకొని మీకు డీప్ రీసెర్చ్ చేయాలనేది కూడా మీరు చేయొచ్చు. రైట్ నౌ నాకు ఏ వెబ్‌సైట్ వద్దు మొత్తం అంతా వెబ్‌సైట్ మొత్తం అన్ని వెబ్‌సైట్స్‌లో కావాలి కాబట్టి నేనేం స్పెసిఫై చేయలేదు. బట్ ఈవెన్ యూ కెన్ స్పెసిఫై హియర్ విచ్ వెబ్‌సైట్ యూ వాంట్ టు డూ ద డీప్ రీసెర్చ్. చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇంతలో మనం అసలు ఇమేజ్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఆ! ఇదిగోండి ఇమేజ్ క్రియేట్ అయింది. సీ మనం ఏం స్పెసిఫై చేయలేదు. ఏ కలర్, ఏ కాంబినేషన్ అని ఇదే అంతా సెలెక్ట్ చేసుకొని మొత్తం అసలు ఎలా ఉండాలి ఏంటనేది. కాకపోతే ఇక్కడ మనం ఏవైనా చేంజెస్ కావాలన్నా మనం చేంజెస్ స్పెసిఫై చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ లుక్స్ గుడ్. ఇంకా రీసెర్చ్ చేస్తుంది. అండ్ స్టిల్ ఇక్కడ మనం స్టార్ట్ అని మీద క్లిక్ చేయాలి. లెట్ మీ క్లిక్ ఆన్ ద స్టార్ట్. స్టార్ట్ మీద క్లిక్ చేసాం. ఇట్ స్టార్టెడ్ రీసెర్చింగ్. యూ కెన్ సీ ఇది రీసెర్చ్ స్టార్ట్ చేసింది. మీన్‌వైల్ ఈ డీప్ రీసెర్చ్ అయ్యేలోపు సమ్ స్మాల్ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చి
థింక్. థింక్ ఫీచర్ ఏం చేస్తుందంటే కొంచెం ఎక్కువ టైం థింక్ చేసి యాక్యురేట్‌గా, మోర్ యాక్యురేట్‌గా రిజల్ట్స్ ఇస్తుంది. ఇది నార్మల్ కంటే ఎక్కువ అండ్ డీప్ రీసెర్చ్ కంటే తక్కువ. సో, దిస్ ఇస్ హౌ థింక్స్ ఫీచర్ వర్క్. మీరు ఏది ఎప్పుడు యూజ్ చేయాలని మీరే డిసైడ్ చేసుకోవాలి. అలాగే షాపింగ్ రీసెర్చ్. షాపింగ్ రీసెర్చ్ ఏంటంటే అది ఇప్పుడు మీకు ప్రొడక్ట్ అసిస్టెంట్‌లా వర్క్ చేస్తుంది. మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని కంపేర్ చేయొచ్చు. బెస్ట్ ఆప్షన్ ఫైండ్ చేయొచ్చు. ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చి నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫీచర్స్ స్టడీ మోడ్. స్టడీ మోడ్‌తో మీరు ఈజీగా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇదొక ఇంటరాక్టివ్ టీచర్‌లా వర్క్ చేస్తుంది. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. మీరు దీన్ని తెలుగులో కూడా చేయొచ్చు. బట్ రైట్ నౌ నేను ఇంగ్లీష్‌లో చేస్తున్నా. నా కీబోర్డ్‌లో తెలుగు టైపింగ్ లేదు. అందుకే ఇంగ్లీష్‌లో చేశా. హెల్ప్ మీ టు అండర్‌స్టాండ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇన్ ఇన్‌కమ్ టాక్స్. నేను ఇన్‌కమ్ టాక్స్‌లో రెసిడెన్షియల్ స్టేటస్ గురించి నన్ను అండర్‌స్టాండ్ అయ్యేలా చేయమన్నా. సో, ఫస్ట్ ఏం చేస్తుందంటే కొంచెం థింక్ చేసి అప్పుడు టీచర్‌లా ఒక క్వెషన్ అడుగుతుంది నన్ను. "నువ్వేమనుకుంటున్నావు దీని గురించి? తప్పైనా పర్లేదు." సో, ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ క్వెషన్ ఫర్ మీ. సీ, వై డూ యూ థింక్ గవర్నమెంట్ కేర్ అబౌట్ సమ్‌వన్ యాస్ ఎ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్? సో, ఫస్ట్ రెసిడెంటే, నాన్ రెసిడెంట్ అంటే ఏంటో చెప్పింది. ఫస్ట్ ఏం చెప్పింది, రెసిడెన్షియల్ స్టేటస్సే డిసైడ్ చేస్తుంది ఇన్‌కమ్ టాక్సబులా కాదా అని. ఆ తర్వాత నువ్వేమనుకుంటున్నావు అసలు రెసిడెన్షియల్ స్టేటస్ గురించి వాళ్ళెందుకు కేర్ చేస్తున్నారని చెప్తుంది. నెక్స్ట్ క్యాన్వాస్. క్యాన్వాస్ అనేది కోడింగ్ కోసం. రైట్ నౌ మనం కోడింగ్ చేయట్లేదు కాబట్టి మనం దాన్ని యూజ్ చేయట్లేదు. బట్ నెక్స్ట్ వన్ ఈస్ క్విజెస్. మనం క్విజెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. క్విజెస్ కూడా మన నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆస్క్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ ఆన్ ద క్విజెస్. లైక్ నేను పర్సనల్ ఫైనాన్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నా. లైక్ నా నాలెడ్జ్ ఎంత ఉందో టెస్ట్ చేసుకోవాలనుకున్నా. సో, దాన్ని నేను క్రియేట్ ఎ క్విజ్ ఆన్ పర్సనల్ ఫైనాన్స్. సో, ఇట్ విల్ క్రియేట్ ఎ క్విజ్ ఫర్ మీ. నేను నా నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ నాట్ జస్ట్ పర్సనల్ ఫైనాన్స్. ఎనీ టాపిక్ మీద మీరు క్విజ్ క్రియేట్ చేసుకొని మీరు ఆన్సర్స్‌ని టిక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హియర్ పర్సనల్ ఫైనాన్స్ క్విజ్ ఒక 10 క్వెషన్స్ ఇచ్చింది. ఇంక్లూడింగ్ ఆన్సర్స్. సో, యూ కెన్ టెస్ట్ యువర్ ఏ టాపిక్ మీదైనా సరే. సో, నెక్స్ట్ మనం ఎక్స్‌ప్లోర్ చేయబోయే కాన్సెప్ట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ చెప్పే ముందు మీకొక అనదర్ కాన్సెప్ట్ చెప్పాలి. అదే కస్టమ్ జీపీటీస్. మీకు ఇంతకుముందు ఒక ప్రాంప్ట్ ఇచ్చా కదా! రోల్, టెక్స్ట్, కాంటెక్స్ట్, ఆహ్, రీజనింగ్ ఇలా మీకు ఒక ప్రాంప్ట్ స్ట్రక్చర్ ఇచ్చా. ప్రతిసారి మీరు ఇలా రోల్, టెక్స్ట్ ఇవన్నీ ఇవ్వాలంటే కష్టం. నంబర్ 1. కానీ మీరు ఒక టాస్కు ప్రతిరోజు చేస్తుంటే, మీరు ప్రతిరోజు రోలు, కాంటెక్స్ట్, టెక్స్ట్ ఇవ్వాలంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, దానికోసం మీరు పర్సనలైజ్ జీపీటీస్ చేసుకోవచ్చు. వాటినే కస్టమ్ జీపీటీస్ అంటారు. సో, దాంట్లో మీరు అవుట్‌పుట్ ఎలా కావాలి, మీ కాంటెక్స్ట్ ఏంటి, దాని రోల్ ఏంటి అని స్పెసిఫై చేస్తే, ఆ కస్టమ్ జీపీటీ మీరు ఏ క్వెషన్ అడిగినా సరే, ఆ పర్టిక్యులర్ కాంటెక్స్ట్‌లో ఆ పర్టిక్యులర్ అవుట్‌పుట్‌ని మీకిస్తుంది. కానీ అది పెయిడ్ ఫీచర్. కానీ దాన్ని ఇక్కడ ఎలా వాడాలి? దాన్ని వాడుకోవాలంటే ప్రాజెక్ట్స్. ఇక్కడ ప్రాజెక్ట్స్‌ని మనం ఆ టైప్‌లోనే వాడుకోవచ్చు. సో, ప్రాజెక్ట్స్‌ని వాడుకోవడం ఎలాగో చూద్దాం ఇప్పుడు. క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్ ఆర్ రైట్ నౌ ఐ విల్ కీప్ ఇట్ యాస్ ఎ ఇన్వెస్టింగ్. యూ కెన్ గివ్ ఎనీథింగ్ హోంవర్క్, రైటింగ్ ఆర్ సంథింగ్. ఇన్వెస్టింగ్, క్రియేట్ ఎ ప్రాజెక్ట్. వన్స్ యూ క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్. అయిన తర్వాత టాప్ రైట్‌లో 3 డాట్స్ ఉంటాయి. క్లిక్ చేస్తే కిందన మీకు ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ మీరు రోల్, కాంటెక్స్ట్ మొత్తం ఆ ప్రాంప్ట్ స్ట్రక్చర్‌ని ఇచ్చి మీరు దాన్ని సేవ్ చేస్తే నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఏం చాట్ చేసినా, ఏం అడిగినా సేమ్ థింగ్ మీకు రిప్లై ఇస్తుంది. ఇది వన్ ఆఫ్ ద పెయిడ్ ఫీచర్. మీరు ఫ్రీగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిగతావేవి మీరు ఎడిట్ చేయలేరు. బికాజ్ ఇట్స్ ఎ ఫ్రీ ప్లాన్. దిస్ ఈస్ ద నెక్స్ట్ బోనస్. బోనస్ నంబర్ 2. సో, ఇది ప్రాజెక్ట్స్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కాకుండా నెక్స్ట్ మన డీప్ రీసెర్చ్ రిపోర్ట్ రెడీ అయిందో లేదో? రెడీ అయింది. సో, ఇప్పుడు చూస్తే మీకు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, కాన్ఫ్లిక్ట్ టైమ్‌లైన్, కీ యాక్టర్స్, యాక్టర్స్, కీ యాక్టర్స్. ఇక్కడ చూస్తే మీకు ఒక గ్రాఫ్ వచ్చింది. ఒక డయాగ్రామ్. సో, లెట్స్ సీ ద డయాగ్రామ్. డేట్ వైస్ ఏం జరిగిందో కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చింది. సో దట్ ఐ కెన్ రిమెంబర్ ఆల్సో. అలాగే కాదు, ఇది ఇంకా చాలా డీటెయిల్స్‌ని ఇచ్చింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంక్లూడింగ్ చార్ట్స్, ఎవ్రీథింగ్. This much details it will give you in the deep research, and it is a downloadable report. You can download and save it. This is how deep research works. బోనస్ నెంబర్ 3. ఇప్పటి వరకు మనం ఇన్ఫర్మేషన్‌ని టెక్స్ట్ రూపంలో ఇచ్చి అవుట్‌పుట్ పొందాం. కానీ మన దగ్గర ఉన్న ఫైల్స్‌ని ఇచ్చి వాటిని అనలైజ్ చేయమంటే ఎలా ఉంటుంది? ఆ ఫీచరే ఫస్ట్ నుంచి మీకు పైన కనిపిస్తున్న యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్.
నేను ఒక ఫైల్ క్రియేట్ చేశా. డమ్మీ ఫైల్‌ని, డెమో ఫైల్‌ని. అది యాడ్ చేసి దాన్ని అనలైజ్ చేయమని చెప్తా. చూడండి. ఫస్ట్ యాడ్ ఫైల్స్ అండ్ ఫోటోస్‌లో క్లిక్ చేస్తే నా దగ్గర ఒక డెమో ఫైల్ ఉంది. ఆ డెమో ఫైల్‌ని అటాచ్ చేస్తా. డెమో ఫైల్‌ని అటాచ్ చేసిన తర్వాత దీన్ని నేను టికెట్ టేప్‌లో డౌన్‌లోడ్ చేశా. సో, దీన్ని నేను ఒక క్వెషన్ అడుగుతా. ఏది బెస్ట్ ఎక్స్‌పెన్స్ రేషియో ఉందో ఆ ఫండ్ ఏంటో చెప్పమని. సో, ఆ ఫండ్‌ని అడిగిన తర్వాత యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ అనలైజ్ ద స్ప్రెడ్‌షీట్ అండ్ టెల్ మీ విచ్ ఫండ్ హాస్ ద బెస్ట్ ఎక్స్‌పెన్స్ రేషియో అండ్ ఎంటర్. వన్స్ ఐ ఎంటర్, it analyze the demo spreadsheet and it will tell me exactly which one has a best expense ratio. If you see on the screen, it is saying Access Liquid Fund. If I want to see on the original file, if I go ahead and see, it will show the same. Let me bring up the demo spreadsheet on the screen and I will show you it has the lowest space, which has the lowest expense ratio. ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువగున్న ఫండ్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఇది స్ప్రెడ్‌షీటు. ఫిల్టర్ చేస్తే స్ప్రెడ్‌షీట్‌లో ఫిల్టర్ చేస్తే లోయెస్ట్ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్నది చూడండి యాక్సిస్ ఫండ్. నెక్స్ట్ ఆప్షన్ యాప్స్. మీరు ఏదైనా ఎక్స్‌ట్రా యాప్స్‌ని కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు యాప్స్‌ని కనెక్ట్ చేయొచ్చు. క్యాన్వాస్ ఎక్కువ మంది క్యాన్వాస్‌ని కనెక్ట్ చేస్తారు. సేమ్ వే నెక్స్ట్ ఇక్కడ మీకు మిగతా సెట్టింగ్స్ కూడా కనిపిస్తాయి. జనరల్ సెట్టింగ్స్‌లో మీరు థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్సెంట్ కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్‌గానే వదిలేస్తున్నా. అలాగే నోటిఫికేషన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ పుష్ ఉండాలా? ఇంకేమైనా ఉండాలా? అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పర్సనలైజేషన్‌లో మీరు ఇక్కడ టోన్, వార్మ్ అండ్ మిమ్మల్ని చాట్‌జీపీటీ ఏమని పిలాలి? లేదా ఏవైనా కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలా? లేదా మీ ప్రొఫెషన్ ఏంటి? మీ ప్రొఫెషన్ బట్టి రెస్పాండ్ అవ్వాలా? ఇంకా మోర్ మీకు ఇంకేం కావాలి? ఇలాంటివి అన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే చాట్‌జీపీటీ ఇక్కడ మీ మెమరీ సేవ్ చేసుకోకూడదనుకుంటే, ఇక్కడ 2 ఆప్షన్స్‌ని డిజేబుల్ చేసుకుంటే చాట్‌జీపీటీ మీ మెమరీని సేవ్ చేసుకోదు. ఇది వన్ ఆఫ్ ద ప్రైవేట్ ఫీచర్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ మీరు ప్రైవేట్‌గా ఉండాలనుకుంటే. అప్పుడు మీ మెమోరీస్‌ని గాని, మీ చాట్ హిస్టరీని గాని చాట్‌జీపీటీ సేవ్ చేసుకోదు. వీటిని డిజేబుల్ చేశారంటే. అండ్ దట్స్ ఇట్. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ బోనస్ వాయిస్ మోడ్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ టైప్ చేయలేకపోతున్నారంటే, లేకపోతే నార్మల్‌గా మీరు చాట్‌జీపీటీతోని డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే, ఈ వాయిస్ మోడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ మోడ్‌ని యూజ్ చేసి మీరు ఏ క్వెషన్ అడిగినా సేమ్ టైప్ చేసినట్టే మీకొస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే నేనిప్పుడు ఒక క్వెషన్ అడుగుతా. ఆ క్వెషన్ బట్టి అది ఆన్సర్ ఇస్తుంది చూడండి. బట్ నేను చాట్‌జీపీటీ వాయిస్‌ని రికార్డ్ చేయలేదు. డ్యూ టు సమ్ టెక్నికల్ గ్లిచ్. బట్ నా క్వెషన్ చూడండి. బేస్డ్ ఆన్ ద డెమో స్ప్రెడ్‌షీట్, విచ్ వన్ హాస్ ద హైయెస్ట్ ఏఎం కెన్ యూ టెల్ మీ? So it is saying something and I am answering like a sure. And it gave me the answer. Oh, nothing, thanks. And yeah, this is how it works. And last bonus, custom GPTs. Like I want to show you, even though it's a Go feature, I want to show you how to create a custom GPT and how it works actually. So if I go to the custom GPT, this is my Go plan. మీకు Go plan ఫ్రీగా కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. I will tag it there. కస్టమ్ జీపీటీని మీరు ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లెట్స్ గో టు ద ఎక్స్‌ప్లోర్ జీపీటీస్. ఇంతకుముందు ఫ్రీ వెర్షన్‌లో కూడా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తీసేశారు. నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ జీపీటీస్ మీద క్లిక్ చేసి క్రియేట్ జీపీటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తగ్గట్టు జీపీటీని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ జీపీటీ నేమ్, డిస్క్రిప్షన్, నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ మీకు ఎలా కావాలి అవుట్‌పుట్ అలా ప్రాంప్ట్ బేస్‌లో ఇచ్చుకొని మరి ఇంకా ఇక్కడ అవుట్‌పుట్ ఫైల్స్ లైక్ కొన్ని నాలెడ్జ్ ఫైల్స్‌ని కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ ఫైల్స్ మీద రిఫర్ చేయాలి. వీటన్నిటిని బేస్ చేసుకొని కస్టమ్ జీపీటీని క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాక చాలామంది ఆల్రెడీ కస్టమ్ జీపీటీస్ క్రియేట్ చేశారు. అవి మీరు ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బట్ రైట్ నౌ లెట్ మీ షో మై జీపీటీ సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఈజీలీ. ఇది నా కస్టమ్ జీపీటీ. ఈ డెమో పర్పస్ కోసం క్రియేట్ చేశా. సో లెట్ మీ ఎడిట్. ఎడిట్ చేస్తే చూడండి నేమ్, డిస్క్రిప్షన్, ఇన్‌స్ట్రక్షన్స్ నేను జేసన్ ఫార్మాట్‌లో ఇచ్చా. ఐ విల్ టెల్ యూ హాట్ జేసన్ ఫార్మాట్ ఇన్ మై కమింగ్ వీడియోస్. అండ్
కన్వర్సేషన్ ఎలా స్టార్ట్ అవ్వాలి? ఎనీ నాలెడ్జ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ప్రస్తుతానికైతే ఏ నాలెడ్జ్ ఫైల్ నేను అప్‌లోడ్ చేయాలనుకోలేదు. సో, నాలెడ్జ్ ఫైల్ లేదు. సో, వన్స్ you've డన్ దట్, యూ కెన్ క్లిక్ ఆన్ ద సేవ్ ఆర్ అప్‌డేట్. దెన్ ఇట్ విల్ బి రెడీ. మీకు కూడా ఇలాంటి కస్టమ్ జీపీటీ కావాలి అనుకుంటే, యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను కొందరిని పిక్ చేసి కస్టమ్ జీపీటీ క్రియేట్ చేసి మీకు నేను షేర్ చేస్తాను. సో దట్ యూ కెన్ యూజ్ ద సో దట్ యూ కెన్ యూజ్ దిస్ పెయిడ్ ఫీచర్ ఇన్ యువర్ ఫ్రీ వర్షన్. సో ఇట్స్ ఆల్రెడీ డన్. లెట్ మీ టెస్ట్ దిస్. సో యూ కెన్ సీ లైక్ ఐ వాంట్ టు నో టాప్ ఫైనాన్స్ అండ్ ఏఐ ట్రెండ్స్ ఇన్ ద లాస్ట్ 24 అవర్స్. నేను ఏ ప్రాంప్ట్ ఇవ్వలేదు. జస్ట్ నార్మల్‌గా అడిగా బికాజ్ ఆల్రెడీ ఐ హావ్ డిఫైన్డ్. So I want to know every day what's happening in AI and finance. So I will come every day here and I will ask this question. So it will give me in a beautiful way with the bifurcation తో పాటు నాకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. So this is how custom GPT works. That's it guys. This is what today's video. Hope you like it. మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఎవరికైతే కస్టమ్ జీపీటీ కావాలో వాళ్ళు కింద కామెంట్ ఏ కస్టమ్ జీపీటీ ఏ బేస్ మీద కావాలో మీరు క్లియర్‌గా మెన్షన్ చేస్తే మీలో కొందరికి నేను కస్టమ్ జీపీటీ క్రియేట్ చేసి ఆ లింక్ మీకు రిప్లై కింద పెడతా. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే త్వరలో నేను జెమినీ అండ్ క్లౌడ్ మీద కూడా వీడియోస్ చేయబోతున్నా. దట్ టూ ఫ్రీ వెర్షన్ మీరు ఎలా యూజ్ చేయాలనేది. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సే ఎ కయ్యాన్ కర్రీ.